हेलो हाय नमस्ते सलाम। आपका स्वागत है चैनल में। अगर आप इस चैनल पर नए हो तो वीडियो के नीचे दिए गए रेड आइकन को दबा के चैनल को सब्सक्राइब कर दीजिए और साथ ही बेल आइकन को दबाइए ताकि नई वीडियो की नोटिफिकेशन आप सबसे पहले ले सकें। ఇప్పుడు మన నిజామాబాద్ నుండి మంగేష్ నాయక్ గారు టెక్నికల్ అచివారు కాదు, గ్రేట్ డైనమిక్ లీడర్. నేను యాక్చువల్గా ఈ స్థాయికి ఎదిగినంటే కారణం ఇద్దరు, ఒకటి మంగేష్ నాయక్, ఒకటి గోపి. మంగేష్ నాయక్ ఏం చేసినట్టే ప్రతి ప్రోడక్ట్ మీద అవగాహన నేర్పాడు. అంటే ఆయన ముందర ఎక్కువ మాట్లాడి నేను ఆయన వయసులో పెద్దగా ఉన్నా, నేను ఆయన శిశువుని, నేను ఆయన గురుదక్షిణ ఇచ్చుకోవాలి, ఎప్పుడో ఒకసారి ఇచ్చుకుంటా. అయితే కలితే నాకు ఇంత అవగాహన ఇచ్చింది కూడా సారే. నేను కూడా సార్తో చేసుకుంటున్నా. సార్ వస్తున్నాడంటే నేను తెలుసుకొని వచ్చేసిన. మీరు కూడా ఆయన నిజామాబాద్కి వెళ్ళి వచ్చాడు, కూర్చో తప్పకుండా విని మీ ఆచరణ చేసుకొని మీ ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని అందరు పెంచుకొని ఉండాలని కోరుతున్నాం సార్. ఒకసారి అందరికీ నమస్కారం. జై ఆర్సీఎం. నా పేరు మంగేష్, నిజామాబాద్లో ఉంటాను. గత 5 సంవత్సరాల నుంచి నేను ఆర్సీఎం బిజినెస్ని నేర్చుకుంటున్నాను. నా వాయిస్ క్లియర్గా ఉందా అండి? క్లియర్గా ఉంది. అయితే ఇందాక సార్ మ్యాక్సిమం ప్లాన్ని చూపించడం జరిగింది. అందులో ఫస్ట్ ఏదైతే సార్ ప్లాన్ చూపించారో దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఇప్పుడు భారతదేశంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్ గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది మార్కెట్లో. మిగతా ఉన్నటువంటి వ్యాపారం గురించి కూడా ఐడియా ఉంటుంది. అందులో ఈ వ్యాపారం గురించి జనాలకి అవేర్నెస్ ఉండదు, అంటే దాని గురించి అసలు ఎలాంటి అవగాహన ఉండదు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం అన్నమాట. అయితే ఈ వ్యాపారంలో ఏమవుతుందంటే, అయితే దీన్ని ట్రెడిషనల్ బిజినెస్ అని అంటారు సార్. ఈ వ్యాపారం అనేది మూడు భాగాలుగా విభజించబడింది సార్. అంటే వ్యాపారంలో కూడా 3 రకాలుగా అప్డేట్స్ అనేది వచ్చాయి. దాంట్లో కూడా మార్పు అనేది వచ్చింది వ్యాపారంలో. అయితే గత కొన్ని సంవత్సరాల ముందు, అది 50 సంవత్సరాల ముందు కావచ్చు, 100 సంవత్సరాల ముందు కావచ్చు, అప్పుడు ఒక వస్తువు తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ ఉంది నా దగ్గర, నాకు ఇప్పుడు గోధుమలు కావాలి, నాకు గోధుమ పిండి కావాలనుకోండి. అప్పుడు నేను గోధుమలు తీసుకోవాలంటే నేను ఆయిల్ ఇవ్వాలి, అంటే ఏదో ఒక వస్తువు అనేది ఇవ్వాలి. అప్పుడు కరెన్సీ నోట్లు ఉండేది కాదు, దాన్ని వస్తువు మార్పిడి విధానం అంటారు. అంటే అలా చలమని అయ్యేది, దాన్ని బాటర్ సిస్టమ్ అని చెప్తారు. అది కొన్ని సంవత్సరాల ముందు ఆ వ్యాపారం ఉండేదన్నమాట. తర్వాత బ్రిటిష్ వారు మనకు ఈ వ్యాపారాన్ని నేర్పించారు. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, అంటే భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు. భూతకాలంలో ఉండే వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని వస్తువు మార్పిడి విధానం అంటారు. తర్వాత వర్తమానంలో ఉండే వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. భవిష్యత్తులో ఏదైతే వ్యాపారం జరగబోతుందో దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. ఆ భవిష్యత్తులో జరిగే వ్యాపారం ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యి కూడా 80 సంవత్సరాలు అవుతుంది, కానీ అది మన భారతదేశంలో చాలా లేటుగా వచ్చిందండి. కాబట్టి జనాలకి ఆ వ్యాపారం పైన అవేర్నెస్ లేదు, అంటే అవగాహన లేకుండా ఉంది అన్నమాట. అయితే నడిచేటువంటి వ్యాపారంలో ఏమవుతుంది అంటే, ఇక్కడ లింగారెడ్డి సార్ అన్నట్టుగా ఒక వస్తువు 50 రూపాయలకు తయారైతే మనకి ఎంత వస్తుందండి? 100 రూపాయలు, 100 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ 50 రూపాయల వస్తువుని ఎంత పెట్టి కొంటున్నాం? ఇక్కడ 100 రూపీస్ పెట్టి కొంటున్నాం. అంటే 50 రూపాయల కంపెనీకి ఇస్తున్నాము, మిగతా 50 ఎవరికి ఇస్తున్నామండి? వేరేటానికి ఇస్తున్నాము, అవునా కదా? అయితే ఈ వ్యాపారం చాలా కొన్ని సంవత్సరాల నుంచి మన భారతదేశంలో నడుస్తూ ఉంది. దీంట్లో మీద మార్పు జరిగిందా? అవునా కదా? అంటే ఒక ఫ్యామిలీ నెలకు 5000 రూపీ ఖర్చు చేస్తున్నారు అంటే ఈ 5000 రూపీ వర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కంపెనీ దగ్గర 2500లోనే తయారవుతున్నాయి. కానీ ఇక్కడ కస్టమర్ ఎంత పెట్టి కొంటున్నారండి? 5000. అంటే 2500 కంపెనీకి ఇస్తున్నారు, మిగతా 2500 ఎవరికి ఇస్తున్నారు? మధ్యవర్తులకి ఇస్తున్నారు. అంటే కస్టమర్స్ అనేవారు 100% లాస్ అవుతున్నారు. ఒక నెలకి మినిమం ఎంత ఖర్చు అవుతుందండి ఇంట్లో? 2 నుంచి 3,000. ఒక 5000 అనుకోండి సార్, 5000 అనుకోండి. అలాగే మీరు ఖర్చు పెట్టి అన్ని వస్తువులు కలిపి ఎంత ఖర్చు చేస్తారు? ఒక 10,000 అనుకోండి, అవునా కదా? సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతారండి? 1 లాఖ్ అనుకోండి సార్, సంవత్సరానికి 1 లాఖే ఖర్చు పెడుతున్నారు. అలా 10 సంవత్సరాల నుంచి మీరు ఖర్చు పెడతా ఉంటే ఎంత ఖర్చు అయింది సార్? 10 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే మీరు 10 లక్షలు పెట్టి ఖర్చు పెడితే మీకు ప్రొడక్ట్ వచ్చింది 5 లక్షలదే, కానీ 10 లక్షలు పెట్టి కొన్నారు.
అంటే 5 లక్షలు కంపెనీకి ఇచ్చారు, మిగతా 5 లక్షలు ఎవరికి ఇచ్చారు? మీడియేటర్స్ మధ్యవర్తులకు ఇచ్చారు. అయితే ఈ వ్యాపారం అనేది, ఈ వ్యాపారంలో మనం కొంటున్నాము, మన పేరెంట్స్ కొన్నారు, వాళ్ళ పేరెంట్స్ కొన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్నారు. అంటే ఇవన్నీ లెక్క చేస్తే కొన్ని కోట్లలో మనం కొన్నామా లేదా? కొన్ని కోట్ల రూపాయలు మనం మార్కెట్లో ఖర్చు పెట్టాం, అవునా కదా? అయితే ఆ కోట్ల రూపాయల్లో లక్షల రూపాయలు కావచ్చు, కోట్ల రూపాయలు కావచ్చు, మీడియేటర్కి ఇచ్చామా లేదా? 100% ఇచ్చాము, అవునా కదా? దీనివల్ల ఏమైందంటే కస్టమర్స్ అనేవారు, మనలాంటి కస్టమర్స్ అనేవారు మన భారతదేశంలో 80% ఉన్నారండి. వీళ్ళని పూర్ పీపుల్ అని పిలుస్తారు. ఏమంటారు? పేదవారు అని పిలుస్తారు. అంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మ్యాన్, వారందరూ 20% ఉన్నారు. వీళ్ళని రీచ్ పీపుల్ అని పిలుస్తారు, ధనవంతులని పిలుస్తారండి. కాబట్టి ఈ వ్యాపారం ద్వారా మన భారతదేశంలో 80% కస్టమర్ల డబ్బంతా కూడా 20% మిడిల్ మ్యాన్ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు. తర్వాత వ్యాపారంలో ఒక మార్పు వచ్చిందండి. ఆ మార్పు వచ్చిన తర్వాత మాల్ సిస్టమ్ అనేది వచ్చింది. అంటే మాల్స్లో మనం అన్నీ ఒకే చోట కొనొచ్చు. అదేవిధంగా డిస్కౌంట్ ఇవ్వరా? మనకు మాల్లో డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడ లింగారెడ్డి సార్ అన్నట్టుగా 100 రూపీస్ దొరికే వస్తువు ఇక్కడ 95లో వస్తుంది మనకు, అవునా కదా? అయితే ఇక్కడ 50 రూపాయలు తయారయ్యే ప్రొడక్ట్ ఇక్కడ కూడా 50కే తయారైంది. కానీ మనం ఎంత పెట్టి కొన్నాం? ఇక్కడ 95 నుంచి కంపెనీ 50 తీసుకుంటే ఎంత మిగులుతుందండి? 45. మిగిలిన 45 మాల్ సిస్టమ్ నడిపే వారికే పోతుంది, కానీ కస్టమర్కి రావట్లేదు. దీని తర్వాత వ్యాపారంలో ఇంకా మార్పు జరిగిందండి. ఇక్కడ లింగారెడ్డి సార్ అన్నట్టుగా ఇక్కడ 50 తయారైన ప్రొడక్ట్ ఇక్కడ 50కే తయారైంది, ఇక్కడ కూడా 50కే తయారైంది. ఇది ఏంటంటే ఆన్లైన్, దానికి కామర్స్ అంటారు. ఎందుకంటే ఏదైనా ప్రొడక్ట్ తీసుకునే ముందు మనం ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉంటాం, అవునా కదా? ఎందుకు చెక్ చేస్తామంటే ఆన్లైన్లో మనకి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి, అవునా కదా? అయితే ఇక్కడ 50 రూపీస్ ప్రొడక్ట్ మనకి ఇక్కడ ఆన్లైన్లో ఎంత వస్తుందండి? 90 రూపీస్. 90, ఇక్కడ 100, ఇక్కడ 95, ఇక్కడ 90 రూపీస్ వచ్చింది. 95 నుంచి కంపెనీ 50 తీసుకుంటే ఎంత మిగులుతుందండి? 40. మిగిలిన 40 ఎవరు తీసుకుంటున్నారు? ఆన్లైన్ వ్యాపారం చేసే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ వ్యాపారం స్టార్ట్ అయ్యి కూడా 20 years అవుతుంది, కానీ ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది, ఒక ప్లేస్లో ఉంది, అవునా కదా? అంటే అంత డబ్బు వాళ్ళు సంపాదించారు ఈ వ్యాపారం 20 years బ్యాక్ స్టార్ట్ చేసి. అయితే అంతకంటే అప్డేట్, అంటే అంతకంటే అడ్వాన్స్గా ఉన్నటువంటి వ్యాపారం ఏంటంటే, ఆ వ్యాపారాన్ని ఇందాక లింగారెడ్డి సార్ అన్నట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 50 రూపీస్ తయారైన ప్రొడక్ట్ ఇక్కడ కూడా 50కే తయారవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 95 వచ్చింది అనుకుందాం సార్. ఎంత వచ్చింది? 95 అనుకుందాం. 50 నుంచి ఇక్కడ 95 నుంచి 50 కంపెనీ తీసుకుంటే ఎంత మిగులుతుందండి? 45 రూపీస్ ఏదైతే ఉందో, ఈ 45 రూపీస్ని కంపెనీ తీసుకోవట్లేదు. ఈ 45 రూపీస్ని కంపెనీ తిరిగి మళ్ళీ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది సార్. అయితే ఈ వ్యాపారం ఏదైతుందో భారతదేశంలో 50 లక్షల కోట్ల టర్నోవర్ చేస్తూ ఉన్నారండి ఈ వ్యాపారంలో. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ఏదైతుందో ఇది మన భారతదేశంలో కేవలం 20,000 crores మాత్రమే అవుతా ఉంది. 20,000 crores. చూడండి, పతాంజలి డైరెక్ట్ సెల్లింగ్లో చేయట్లేదు, ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు పతాంజలి వాళ్ళు. అలాగే మిగతా బిజినెస్ మ్యాన్ అంతా ఈ వ్యాపారం పద్ధతిలోనే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పతాంజలి టర్నోవర్ వచ్చేసి 1,500 కోట్లు అనుకుందాం సార్. ఎంత సార్? 1,500 crores. అయితే 1% అయినా జనాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? 1% కూడా ఎవరికి ఇవ్వరు, అవునా కదా? కానీ RCM 1000 కోట్ల టర్నోవరే చేస్తుంది అనుకుందాం సార్. ఎంత? 1000 crores. ఈ 1000 crores లో 45% కంపెనీ జనాలకి ఇస్తే ఎంత డబ్బు అవుతుందండి? 450 కోట్లు. ఈ 450 కోట్లు ఎవరికి వస్తాయండి? జనాలకే వస్తాయి. అయితే ఈ వ్యాపారాన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది 1959లో ఇది USA స్టార్ట్ చేశారండి, అమెరికాలో. అయితే గత 70 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం అమెరికాలో నడుస్తూ ఉంది. కాబట్టి అమెరికాలో ఉండే పాపులేషన్ 33 కోట్ల జనాభాలో 50% పాపులేషన్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారండి. 50% పాపులేషన్. అక్కడ అమెరికాలో ఎలా చేస్తారంటే, మన ఇండియాలో ఏదైనా ఒక వస్తువు టీవీలో వచ్చింది అంటే టీవీలో రాని వస్తువుని నమ్మరు. ఇందాక సార్ చెప్పారు, మీరు ఫ్లెక్సీలు పెట్టాలి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, టీవీలో యాడ్ ఇవ్వాలి అని చెప్పారు కదా. మన ఇండియన్ కల్చర్ ఏంటంటే, ఒక వస్తువు టీవీలో రాలేదు అంటే దీన్ని నమ్ముతారా? నమ్మరు. కానీ అమెరికాలో రివర్స్ అండి. అమెరికాలో ఒక వస్తువు టీవీలో వచ్చింది అంటే వాళ్ళు నమ్మరు. ఎందుకు వాడరు అంటే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నడుస్తూ ఉంది.
ప్రపంచంలో వరల్డ్లో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఒక టర్న్ ఓవర్ చేస్తుంది అమెరికా, USA. 2,55,000 crore టర్న్ ఓవర్ డైరెక్ట్ సెల్లింగ్లో అమెరికా చేస్తుందండి. తర్వాత చైనా ఉంది. ప్రపంచంలో అధిక జనాభా ఏ కంట్రీలో ఉన్నారండి? చైనా. అయితే అమెరికా తర్వాత చైనా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ స్టార్ట్ అయింది అమెరికా, తర్వాత ఎందుకంటే అమెరికా ఎందుకు 2వ స్థానంలో ఉంది అంటే అమెరికా పాపులేషన్లో నంబర్ 1 ఉంది కాబట్టి 2వ స్థానంలో ఉంది. తర్వాత మెక్సికో, బ్రెజిల్, కొరియా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కొన్ని వేల లక్షల కోట్లలో ఉంది. అందులో ఇండియా లాస్ట్లో ఉంది, లాస్ట్. కానీ జనాభా పరంగా చూస్తే ఇండియా ఏ స్థానంలో ఉందండి? సెకండ్ ప్లేస్లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉండాలి కదా. కానీ ఇండియాలో పెద్ద ఎకనామిస్ట్, తర్వాత స్విగ్గీ అండ్ KPMG అనేది వరల్డ్ బిగ్గెస్ట్ ఆడిటింగ్ కంపెనీస్ అన్నమాట. తర్వాత పెద్ద ఎకనామిస్ట్ ఏమంటున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం భారతదేశంలో 2020 నుంచి స్టార్ట్ కాబోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మన భారతదేశంలో 300 యూనివర్సిటీలు కూడా డైరెక్ట్ సెల్లింగ్ సిలబస్ రాబోతుందండి. అయితే ఈ వ్యాపారం RCM పేరుతో, రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అనే పేరుతో 2000లో స్టార్ట్ అయిందండి ఇండియాలో. 21 ఇయర్స్ అవుతుంది, 21 సంవత్సరం అవుతుంది. అయితే కంపెనీ దగ్గర 700 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అయితే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్తో అంటే మార్కెట్లో దొరికే నంబర్ 1 బ్రాండ్తో RCM ప్రొడక్ట్ని కంపేర్ చేయాలండి, మామూలు ప్రొడక్ట్తో కాదు. అంటే ప్రతి ప్రొడక్ట్లో ఏదో ఒక మనకు హెల్త్ బెనిఫిట్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ బ్రాండ్ ఈచ్ ప్రొడక్ట్ పైన. అలాగే ఇది జర్మన్ ల్యాబ్ టెస్టెడ్ హనీ. మార్కెట్లో ఇంత క్వాలిటీ ఎక్కడా దొరుకుతుంది. చివరి డ్రాప్ వరకు కూడా మనకు క్వాలిటీ ఉంటుంది, ఎలాంటి టేస్ట్లో మార్పు అనేది రాదండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్. మార్కెట్లో బెస్ట్ చిల్లీ పౌడర్ ఏది అంటే చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. కొంతమంది 3 మ్యాంగో మిర్చి అని చెప్తా ఉంటారు. ఇది సీడ్లెస్ మిర్చి, దీంట్లో మిరప గింజలు ఉండవు కాబట్టి ఇది అల్సర్, ఎసిడిటీ కానియదు, పైల్స్ రాలేదు, స్టోన్స్ రాలేదు. ఎందుకంటే దీంట్లో మిరప గింజలు ఉండవు. మార్కెట్లో మనం తీసుకునే మిర్చిలో గింజలు ఉంటుందన్నమాట. అంటే అది సీడ్స్తోనే పట్టిస్తారు. ఇప్పుడు ఇంట్లో పట్టించిన సీడ్ తీస్తారా లేకపోతే విత్ సీడ్స్తో పట్టిస్తారా, గ్రైండింగ్ చేస్తారా? ఇది సీడ్లెస్ మిర్చి అన్నమాట. అలాగే టీ పౌడర్ ఉంది. ఏ టీ పౌడర్ వాడతారండి ఎక్కువ? రెడ్ లేబుల్, జెమినీ అలాంటి బ్రాండ్స్ వాడతారు, అవునా కదా? అలాంటి బ్రాండ్స్ ని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు మార్కెట్లో, అవునా కదా? కానీ ఇది ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా అండి? ఎప్పుడు రాలేదు. కాబట్టి దీంట్లో దానికి డిఫరెంట్ ఏంటంటే మార్కెట్లో జస్ట్ జెమినీ టీ పౌడర్ తీసుకుంటే 250. ఇక్కడ జెమినీ వాడతారు ఎవరైనా? రెడ్ లేబుల్ వాడతారు. అది కాస్ట్ ఎంత ఉందండి? 250 గ్రామ్ 140 రూపీస్ 250 గ్రామ్ ఉంది. ఇది మనకు 130 రూపీస్కి 250 గ్రామ్ వస్తుంది. కానీ ఐడి ఉన్న వాళ్ళకి 104 రూపీస్లో వస్తుంది, 26% డిస్కౌంట్. అందులో మళ్ళీ 45% కంపెనీ మళ్ళీ తిరిగి కస్టమర్కే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి, 45%. అలాగే 35 వస్తుందా సార్? ఇది మార్కెట్లో 60 రూపీస్ ఉందండి డవ్. మనకు డవ్ ఓరియంటెడ్ సోప్ 35 రూపీస్లో వస్తుంది. అందులో మళ్ళీ 45 రూపీస్ మనకు రిటర్న్ రావడం జరుగుతుంది సార్ ఈ సిస్టంలో. అయితే సార్ ఈ బిజినెస్లో అడ్వర్టైజ్మెంట్ ఉందా? లేదు. మీడియేటర్స్ ఉన్నారా? లేరు. ఎవరు లేరు. అయితే మార్కెట్లో జరిగే వ్యాపారాన్ని మనం అమ్మట్లేదు, టీవీ అమ్ముతుంది. కానీ ఈ వ్యాపారంలో టీవీ చేసే పని మనం చేయాలి. మన పని ఎప్పుడు టీవీ చేయదు, ఆ పని ఎవరు చేయాలి? మనం చేయాలి. నేను 2016లో డైరెక్ట్ సెల్లింగ్ RCMని స్టార్ట్ చేసినాను, పార్ట్ టైం స్టార్ట్ చేశాను. తర్వాత నా టర్న్ ఓవర్ వచ్చేసి ఇప్పుడు మంత్లీ 50 to 60 lakhs ఎంతుందండి? 50 నుంచి 60 లక్షలు మంత్లీ, నెలకు, అవునా కదా? బిజినెస్ వాల్యూ అది కూడా. అంటే 1 crore టర్న్ ఓవర్ అని అనొచ్చు DP పరంగా చూస్తే, అవునా కదా? అయితే మార్కెట్లో సంతూర్ సోప్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారండి? మహేష్ బాబు చేస్తారు. సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారమ్మా? సెలబ్రిటీ, ఎవరో సెలబ్రిటీ చేస్తారు. అయితే ఈ సబ్బుని బాగుంది అని చెప్తారా, బాగాలేదని చెప్తారా? బాగుంది అని చెప్తారు. అయినా వాళ్ళు చెప్పే సబ్బు అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు గ్రేడ్ 2ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అంటే ఆ ఇంట్లో గ్రేడ్ 2 సబ్బుని వాళ్ళు వాడతారా? మనం ఏదైనా వస్తువులు కొనడానికి పోతే
మనం 1 నంబర్ ఇవ్వమంటామా 2 నంబర్ ఇవ్వమని చెప్తామా? 1 నంబర్ ఇవ్వమంటాం. నంబర్ 1 మాల్ కావాలి నాకు అని చెప్పేసి అంటారు, అవునా కదా? అయితే సంతూర్ సోప్ ఏదైతే ఉందో అది గ్రేడ్ 2 నంబర్ 2 అని రాసింది ఉంది, అవునా కదా? ఇప్పుడు ఆ గ్రేడ్ 2 ఆ సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? మహేష్ బాబు యాడ్ చేస్తున్నారు, అవునా కదా? అయితే ఆ గ్రేడ్ 2 సబ్బుని మహేష్ బాబు వాడరు, కానీ మనని వాడుమనందుకు 500 కోట్లు ఇస్తున్నారండి, 500 crores. అయితే మహేష్ బాబు తాగే నీళ్ళు ఆల్కలైన్ వాటర్ 1 లీటర్ 300 కాస్ట్ ఉంటుందండి. అలాంటిది గ్రేడ్ 2 సబ్బు వాడతారా? వాడరు, కానీ మనని వాడుమనందుకు ఆయనకు డబ్బు పోతా ఉంది. అయితే ఇక్కడ ఆర్సీఎంలో దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్రేడ్ 1 ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు యూజ్ చేయి అంటే ఎవరికైనా ప్రమోట్ చేసినందుకు ఆ మిడిల్ మ్యాన్కి పోయే డబ్బు, మహేష్ బాబుకి పోయే డబ్బు ఇక్కడ మీకు అంటే ప్రతి ఒక్కరికి ఇస్తారండి. అలాంటప్పుడు చేయాలా వద్దా? అయితే నేను ఆర్సీఎం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను జాయిన్ చేసినటువంటి పర్సన్ నాకు ఏమన్నారంటే, నాయన మంగేష్ చిన్నప్పటి నుంచి సబ్బు వాడుతున్నావా అని చెప్పేసి అన్నాడు. అయితే నేను వాడుతున్నా సార్ అని చెప్తున్నా. సబ్బు ఎప్పుడైనా కొన్నావా అంటే సబ్బులే అంటే నువ్వు ఎప్పుడైనా ఇంట్లో అవసరమయ్యే వస్తువులు ఎప్పుడైనా కొంటావా అని చెప్పేసి అన్నాడు. అయితే నేను కొంటాను సార్ అని అన్నా. మరి సబ్బు కొంటావా అని చెప్పేసి అంటే నేను కొంటాను సార్ అని అన్నా. అయితే ఇప్పటి వరకు సబ్బు కొంటే 1 రూపాయి అయినా నీకు తిరిగి వచ్చిందా అని చెప్పేసి అడిగిండు. అయితే నేను 1 రూపాయి కూడా రాలేదు సార్ అని అన్నా. అయితే మార్కెట్లో కొనే వస్తువుల మీద 1 రూపాయి కూడా రాదు, ఆర్సీఎం నుంచి సామాన్ కొంటే పైసలు వస్తాయన్నాడు. అప్పుడు నేను మార్కెట్లో సామాన్ కొనాలా ఆర్సీఎం నుంచి కొనాలా సార్? అప్పటి నుంచి నేను ఆర్సీఎం నుంచి కొనడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అలా నేను ఆర్సీఎం సామాన్లు వాడుతూ మీలాంటి వాళ్ళకి ఆర్సీఎం ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నందుకు నెలకు 80,000 నుంచి 1,40,000 వరకు నాకు ఆర్సీఎం కంపెనీ ఇస్తుంది. అలా నా గ్రూప్లో లేడీ లీడర్స్ కూడా చాలామంది ఉన్నారు. నెలకు 80,000 వరకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 20,000, 30,000, 40,000, 50,000, 60,000 అసలు నాకు కూడా తెలియదు. ఇంకో విషయం ఏంటంటే జడచేర్లలో ఇంత పెద్ద స్టోర్ వండర్వల్కి ఉన్న విషయం, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చానండి. సంవత్సరం నుంచి ఇక్కడ షాప్ నడుస్తూ ఉంది. అయినా ఇక్కడ షాప్ నడుస్తూ ఉంటే నా గ్రూప్లో నడుస్తూ ఉంది కాబట్టి నాకు బిజినెస్ వస్తూ ఉందండి. అంటే ఇక్కడ నెట్వర్క్ అనేది చాలా మనకు దీంట్లో పనిచేస్తూ ఉంటుంది. అంటే చాలామంది డ్రీమ్ కోసం పనిచేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇది క్లియర్ అయిందా అండి? దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు సార్. అయితే రానున్న రోజుల్లో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బూమ్ క్రియేట్ చేయబోతుందండి. ఒకప్పుడు 1980s కంప్యూటర్ వచ్చిందండి. అప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా చాలామంది కంప్యూటర్ని దానిపైన స్ట్రైక్ చేశారు. కంప్యూటర్స్ వస్తే జాబ్ పోతాయి అని చెప్పేసి అన్నారు. అప్పుడు కంప్యూటర్ జమానా ఉండే. తర్వాత ప్లాస్టిక్ జమానా వచ్చిందండి. అప్పుడు ప్లాస్టిక్ చైర్స్ కూడా ఉంటాయి, ప్లాస్టిక్ బాటిల్ కూడా ఉంటాయి అంటే ఎవరు నమ్మలే. అంటే మా దగ్గర కట్టెనే అంత స్ట్రాంగ్ ఉంటుంది, ప్లాస్టిక్ ఏమైనా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి అందరు రిజెక్ట్ చేశారు. అప్పట్లో దానికి ఎవరు ఒప్పుకోలే. తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ అందరూ వాడుతున్నారా లేదా? వాడుతున్నారు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1995లో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 1995లో తీసుకొచ్చారు. అయితే ఈ కంపెనీ యొక్క ఫౌండర్, ఆర్సీఎం కంపెనీ ఫౌండర్ వచ్చేసి పేరు టీసీ చావ్లా, త్రిలోక్చంద్ చావ్లా. అయినా ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేసే ముందు 1977 నుంచి ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక షూటింగ్ కంపెనీ ఉండేదంటే ఆయన దగ్గర ఒక ప్యాంట్ పీస్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేవారు ఆయన 77 నుంచి. అయితే ఆయన ఏమైనా ఆలోచించారు, నేను బట్టలు తయారు చేస్తున్నా, నేను డబ్బు సంపాదిస్తున్నా, నా బట్టల్ని మీడియేటర్స్ అమ్ముతున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, కానీ ఇక్కడ తీసుకునే కస్టమర్ సంపాదించట్లేదు. ఈ సిస్టంలో అమ్మేవారు అనమాట. తర్వాత 1988లో కంపెనీ టాప్ 5లో ఉంది, చాలా పెద్ద ఎక్స్పోర్టర్ కంపెనీ. అయితే ఆయన 1995లో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత 5 years ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ పైన ఆయన స్టడీ చేశారండి వరల్డ్ వైడ్. అయితే ఆయన ఒకసారి అక్కడ అంటే బయట కంట్రీస్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు. ఒకసారి ఆయన ఏమన్నారంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే అక్కడ పని మనిషి కూడా కార్ మెయింటైన్ చేస్తారండి బయట కంట్రీస్లో, యుఎస్ కానీ, లండన్ కానీ, కెనడా కానీ అలాంటి కంట్రీస్లో. అంటే అక్కడ అడిగితే పని మనిషి కూడా కార్ మెయింటైన్ చేస్తూ ఉంటే అక్కడ ఇది అంటే పని మనిషి కార్ మెయింటైన్ చేయడం ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అడిగారండి. అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రీచ్గానే ఉంటారని చెప్పేసి ఆయనకు చెప్పారు. అయితే ఆయన అడిగారనమాట అక్కడ, అదే డైరెక్ట్ సెల్లింగ్ నేను ఇండియాలో తీసుకెళ్తే ఇది నడుస్తుందా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. మన ఇండియన్స్ అడిగారు, మన టీసీ చావ్లా సార్ అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ బిజినెస్ ఇండియాలో కనుక నడుస్తే మళ్ళీ ఇండియా నంబర్ 1 అవుతుందని చెప్పేసి అన్నారు. వరల్డ్లో ప్రపంచంలో నంబర్ 1 అవుతుందని చెప్పేసి అన్నారు. ఇది కనుక ఇండియాలో నడుస్తే అని చెప్పారు.
కాబట్టి 2000లో ఒక పాయింట్ పీస్తో డైరెక్ట్ సెల్లింగ్ని ఆయన స్టార్ట్ చేశారు. 1 పాయింట్ పీస్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 21 ఇయర్స్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్లో. ఈ సిస్టమ్ వచ్చేసి 700 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీ దగ్గర. తర్వాత 250కి పైగా డిపోస్ ఉన్నాయి. మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ 2 కోట్లకు పైగా ఉన్నారు. ఇలాంటి వండర్వల్ క్విక్ పికప్ సెంటర్ 12,000కు పైగా ఉన్నాయి. భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా ప్రతి 15 నుంచి 20 కిలోమీటర్ల లోపల ఇలాంటి స్టోర్ అనేది మీకు దొరికేస్తుందండి. అలాగే ఇప్పుడు ఈ బిజినెస్ అనేది 1000 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉందండి. అయితే 21 సంవత్సరం అవుతుంది, కానీ ఈ 21 ఇయర్స్లో ఇంకా ఇది స్ప్రెడ్ కాలేదు. సార్ అన్నట్టుగా ఎందుకు స్ప్రెడ్ కాలేదంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ ఎవరు లేరు కాబట్టి స్ప్రెడ్ కాలేదు. అవునా కదా? అయితే చూడండి సార్, ఇక్కడ ఈ వ్యాపారం మాల్ సిస్టమ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా చేస్తుందా లేదా? డైరెక్టే ఉంది కదా, కానీ మిగిలే డబ్బుని మాల్ సిస్టమ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఆన్లైన్ కూడా డైరెక్టే ఉంది కదా. అంటే జనాలు ఇప్పుడు అవేర్ అవుతూ ఉన్నారండి. ఎందుకంటే మనం ఏదైనా వస్తువు కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకుంటే మనకు ఎక్కువ డిస్కౌంట్ వస్తుందన్న విషయం జనాలు కూడా అర్థమైపోయింది. కాబట్టి జనాలు అనేది అవేర్ అయిపోతున్నారు. అవునా కదా? అయితే తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మిడిల్ మ్యానే లేరు కాబట్టి మధ్యలో ఉండే 45% కంపెనీ కస్టమర్కి ఇచ్చేస్తుంది. అయితే కస్టమర్ కాదండి, డిస్ట్రిబ్యూటర్. అయితే కస్టమర్ని ఇక్కడ 45%ని షేర్ హోల్డర్ అని పిలుస్తారండి. పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ కంపెనీకి పార్ట్నర్స్ అండి. అయితే దీంట్లో బెనిఫిట్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు చేయొచ్చా సార్? ఇప్పుడు ప్రొడక్ట్ యూజర్గా ఉన్నాము, కన్జ్యూమర్గా ఉన్నాం. అవునా కదా? అయితే మార్కెట్లో కొనే ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో ఉప్పు పప్పు కారం పేస్ట్ పెన్సిల్ షూస్ కానీ అలాగే బట్టలు కానీ ఇవన్నీ మనం మార్కెట్లో ఎప్పటి నుంచో కొంటా వస్తున్నాం. అవునా కదా? ఆ మార్కెట్లో కొనే వస్తువులు ఏదైతే ఉందో ఆ వస్తువుని మనం RCM నుంచి కొనాలి. ఎందుకంటే మనం దీంట్లో డైరెక్ట్ సెల్లర్ అయిపోయాం కాబట్టి. అయితే మనం కొంటా ఉంటే మనం యాజ్ ఏ కన్జ్యూమర్గా ఉన్నాము. అయితే మనకు ఫస్ట్ బెనిఫిట్ దీంట్లో అయ్యేది ఏంటంటే 100% క్వాలిటీ వస్తుందండి. ఏమొస్తుందండి? మార్కెట్లో ఎవరైనా 1% క్వాలిటీకి గ్యారంటీ ఇస్తారా? ఎవరైనా ఇస్తారా అండి? ఎవరు ఇవ్వరు. 100% కనుక క్వాలిటీ వస్తే ఏం బెనిఫిట్ అవుతుంది మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బెనిఫిట్ అవుతుంది, ఆరోగ్యం అంటే ఆరోగ్య రక్షణ అవుతుంది. అవునా కదా? ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయటికి వస్తామో, జన్మిస్తామో, అప్పుడు మనకు దేవుడు 100 సంవత్సరాల ఐసుతోనే పుట్టిస్తాడండి. ఎన్ని సంవత్సరాల ఐసు ఉంటుందండి? కండిషన్ మనది 100 ఇయర్స్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసినట్లయితే ఇండియన్ ఎవరేజ్ ఏజ్ 60 సంవత్సరాలు ఉందండి. దానికి కారణం ఏంటి? కల్తీ వస్తువులు వాడడం. అవునా కదా? అయితే ఇక్కడ ఫస్ట్ బెనిఫిట్ మనకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది, ఆరోగ్య రక్షణ. ఇది ఫస్ట్ బెనిఫిట్. తర్వాత సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ కొనే ప్రతి వస్తువు పైన 10 to 20% వరకు స్పాట్ డిస్కౌంట్ వస్తుందండి. ఎంత వస్తుందండి? 20% వరకు స్పాట్ డిస్కౌంట్. అంటే మార్కెట్లో 1200 పెట్టి కొనే వస్తువులు ఇక్కడ 20% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుందండి? 1000 రూపీస్లో వస్తుంది. లాభం ఉందా, నష్టం ఉందా? లాభం. ఇది సెకండ్ బెనిఫిట్. తర్వాత థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఇక్కడ డిస్కౌంట్లో ఏదైతే మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నామో వాటి పైన 10 to 32% బిజినెస్ వాల్యూమ్ పైన కమిషన్ వస్తుందండి. మార్కెట్లో ఎవరైనా కమిషన్ ఇస్తారా అండి? 20% డిస్కౌంట్ ఇస్తారా? అలా 10 to 32% కమిషన్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీ BV ప్రొడక్ట్ కనుక మీరు ఈ స్టోర్ నుంచి కొంటే మినిమం మీకు 100 రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతా ఉంటుంది. ఇప్పటి వరకు 1 రూపీ అయినా వచ్చిందా అండి ప్రొడక్ట్ కొంటే? రాలేదు. ఇక్కడ 100 రూపీస్ వస్తుందండి 1000 రూపీస్ BV ప్రొడక్ట్ తీసుకుంటే. అది వచ్చేసి థర్డ్ బెనిఫిట్. ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ పైన మనకు ఆన్లైన్ GST పేడ్ బిల్ వస్తుందండి. మార్కెట్లో మీ పేరుతో ఎవరైనా బిల్ ఇస్తారండి? ట్యాక్స్ పేడ్ బిల్. మన పేరుతో ఎవరు బిల్ ఇవ్వరు. దీనివల్ల ఇండియన్ ఎకనామీ గ్రో అవుతుందండి. 100% GST అనేది పే అవుతుంది. ఇది ఫోర్త్ బెనిఫిట్. ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ కొనే ప్రతి వస్తువు పైన 30 days రిటర్న్ పాలసీ ఉంటుంది. వస్తువు కనుక నచ్చకపోతే 30 రోజుల వరకు రిటర్న్ ఇవ్వచ్చు. 100% మనీ బ్యాక్ ఉంటుందండి. మార్కెట్లో ఎవరైనా ఇస్తారండి? ఎవరు ఇవ్వరు. ఇది వచ్చేసి ఫిఫ్త్ బెనిఫిట్. సిక్స్త్ బెనిఫిట్ ఏంటంటే లింగారెడ్డి సార్ అన్నట్టుగా 45% దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి దొరుకుతుందండి.
అంటే మనం కొనే వస్తువు పైన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్బు తీసుకున్నారనుకోండి మార్కెట్లో, టర్న్ ఓవర్ ఎవరికి అవుతుంది? ఆ షాప్ హోల్డర్కి అవుతుంది, అవునా కదా? ఇదే సబ్బు మీరు ఒక వస్తువు అనుకోండి, ఏదైనా ఒక వస్తువు మీరు ఆర్సీఎం నుంచి 10 రూపాయలు పెట్టి వస్తువులు కొన్నా దానిపైన టర్న్ ఓవర్ ఎవరికి వస్తుందండి? మనకే వస్తుంది. ఎందుకంటే టర్న్ ఓవర్ అనేది ఎవరికి వస్తుంది? ఓనర్కే వర్తిస్తుంది, అవునా కదా? అంటే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అంటే టర్న్ ఓవర్ పైన ఇన్కమ్ వస్తుంది, అవునా కదా? ఇది మార్కెట్లో కొనే వస్తువుల పైన బయట మార్కెట్లో వాళ్ళకి టర్న్ ఓవర్ పోతుంది కాబట్టి వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ టర్న్ ఓవర్ ఇక్కడ కస్టమర్ అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకే వస్తుంది కాబట్టి టర్న్ ఓవర్ పైన ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే ఓనర్స్కే కదా టర్న్ ఓవర్ వర్తించేది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ పార్ట్నర్స్ కాబట్టి దీనిపైన మనకే పైసా వస్తుందండి. ఇది వచ్చేసి జస్ట్ యూజర్ పైన అయ్యే బెనిఫిట్ అనమాట. డౌటా సార్? అంటే డౌటా సార్? ఇది యూజ్ పైన సార్. దీంట్లో బెనిఫిట్ అనేది 3 టైప్లో వస్తుంది సార్. ఒకటి యూజ్ పైన, సెకండ్ వచ్చేసి దీంట్లో రిటైలింగ్ పైన, థర్డ్ వచ్చేసి ప్రమోషన్ పైన, నెట్వర్క్ పైన. యూజ్ పైన వచ్చేసి ఏ బెనిఫిట్ అవుతుంది? రిటైలింగ్ అంటే కనుక కొంతమంది రిటైలింగ్ చేసేవారు ఉంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12,000 ప్రొడక్ట్ మార్కెట్లో తీసుకున్నారనుకోండి, 20% డిస్కౌంట్ అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి? 10,000లో వస్తుంది. అంటే మనకు 2,000 వచ్చేసి మనకు సేవింగ్ అయిపోతుంది, అవునా కదా? అది ఇక్కడ తీసుకునే ప్రొడక్ట్ కనుక మీరు రిటైలింగ్ చేస్తే ఎంఆర్పి ఇస్తే మనకి ఎంత వస్తుంది? 20% మిగులుతుంది అనమాట. అంటే 2,000 వచ్చేసి మీకు స్పాట్ వచ్చేస్తుంది, మార్జిన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10,000 బీవీ అనుకుందాం సార్, బిజినెస్ వాల్యూ. 10,000 బిజినెస్ వాల్యూ పైన 14% కమిషన్ వస్తుందండి, అంటే 1,400. టోటల్ ఎంత వస్తుందండి కమిషన్? 3,400. అంటే ఎవరైతే ప్రొడక్ట్ని రిటైలింగ్ చేస్తారో వారికి కూడా దీంట్లో మంచి మార్జిన్ ఉంటుందండి. కొంతమంది రిటైలింగ్ కూడా ఈ బిజినెస్లో 20,000, 30,000, 10,000 అలా కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారండి. అంటే కొంతమంది 50,000 బీవీ చేస్తారు, 1 lakh బీవీ చేస్తారు, 2 lakh బీవీ చేస్తారు. అంటే సేల్ ఐడి పైన. అంటే ఇంట్లో కనుక ప్రొడక్ట్ పెట్టి డిస్ప్లే వాళ్ళ నుంచి కనుక ప్రొడక్ట్ సెల్లింగ్ చేసినట్లయితే మనకు ఇండివిజువల్ కమిషన్ పెరుగుతుంది, సెల్ఫ్ కమిషన్ పెరుగుతుంది. దాంతోపాటు ఎవరికైనా ఆర్సీఎంలో జాయిన్ చేయాలి అంటే ఫస్ట్ అంటే మార్కెటింగ్ ప్లాన్ చెప్పే కంటే ముందు ప్రొడక్ట్ని సేల్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని జాయిన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు ఎంత ప్రొడక్ట్ని ఫస్ట్ రిటైలింగ్ చేస్తారో అంత ఈజీగా మీరు బిజినెస్ చేయగలుగుతారు. ఎంతమంది రిటైలింగ్ చేస్తున్నారండి ఇక్కడ? ఓకే, 2 ఉన్నారు. డైమండ్ క్లబ్ ఎంతమంది చేస్తారండి? 5,000 బీవీ ఒక్కరే చేస్తున్నారు. నేను 25,000 బీవీ చేస్తాను. అంటే చాలా మంది కస్టమర్స్ నా దగ్గర ఉంటారు, వాళ్ళే తీసుకెళ్తారు. 50 లీటర్ ఆయిల్, 5 లీటర్ ఆయిల్, తర్వాత డెలివరీ ఛార్జు ఇవన్నీ. ఎందుకంటే స్టార్టింగ్లో నేను రిటైలింగ్ చేయడం కోసం నేను వెతికేవాడిని, కానీ ఈ రోజు వాళ్ళొచ్చి తీసుకెళ్తారండి. వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతేనే నాకు 20,000-25,000 బీవీ ఈజీగా అయిపోతుంది. అలా ఈజీగా చేయాలి. అయితే ఆర్సీఎంలో దొరికే ప్రొడక్ట్ని ప్రమోషన్ చేసే బాధ్యత ఎవరిది? మనదే. అంటే మన ప్రొడక్ట్ పైన ఏ సెలబ్రిటీ వచ్చి పనిచేయడండి. ఒకవేళ సెలబ్రిటీ వచ్చి కనుక ఆర్సీఎం ప్రొడక్ట్ పైన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లయితే ఎవరు కూడా ఒక పైసా రాదండి, అవునా కదా? సెలబ్రిటీకి అవుతుంది, అవునా కదా? మన కంపెనీ ఎండి గారి అనే ఆలోచన, తర్వాత కంపెనీ ఎండి గారు అంటే కంపెనీ ఉద్దేశం ఏంటంటే 3 ఉద్దేశాలు ఉన్నాయండి కంపెనీకి. అందులో ఫస్ట్ మొదటి ఉద్దేశం ఆరోగ్య రక్షణ. ఆరోగ్యము, ఇమ్యూనిటీ గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? 2020 నుంచి మాట్లాడుతున్నారు, అవునా కదా? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్సీఎం ఇమ్యూనిటీ కోసము, ఆరోగ్యం కోసం 2020 సంవత్సరంలోనే రాసి పెట్టారు. టీసీ చాబ్రా సార్ 2000 సంవత్సరం నుంచి చెప్తున్నారు ఇమ్యూనిటీ కోసం. అయితే ఫస్ట్ కంపెనీ ఆరోగ్య రక్షణ కోసం పనిచేస్తుంది. సెకండ్ వచ్చేసి స్వాలంబన, అంటే స్వయం శక్తితో ఎదగడం, అంటే ఎవరిపైన డిపెండ్ కాకుండా ఎదగడం, అది నేర్పిస్తూ ఉంది. తర్వాత కంపెనీ 3వ ఉద్దేశం వచ్చేసి నూతన భారతదేశ నిర్మాణం. అయితే చూడండి సార్, ఈ నూతన భారతదేశ నిర్మాణం అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య అనేది మన ఇండియాలో తగ్గిపోతుందో అప్పుడే నూతన భారతదేశ నిర్మాణం అనేది అవుతుంది సార్.
అయితే సార్ భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిట్లో చాలా పెద్ద సమస్య అంటే అందులో చాలా పెద్ద సమస్యలు అండి. అందులో ఫస్ట్ ఉన్నటువంటి సమస్య ఏంటంటే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల యొక్క ధరలు. రెండవ సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉందా లేదండి? నిరుద్యోగం ప్లస్ అనారోగ్యం, ఈ రెండు చాలా పెద్ద సమస్యలు. ఈ రెండు సమస్యల పైన సార్ మన భారతదేశ గవర్నమెంట్ దగ్గర కానీ మన భారతదేశంలో ఎలాంటి సొల్యూషన్ ఉందా అండి? ఎవరి దగ్గరైనా లేదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఉందండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఆర్సీఎం లాంటి కంపెనీలు కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో ఆర్సీఎంఏ ఎందుకు చేయాలనేది కూడా నేను మాట్లాడతాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ వల్ల సార్ ఆరోగ్య రక్షణ అవుతుంది, ప్లస్ నిరుద్యోగ సమస్య కూడా దూరం అయిపోతుంది. అయితే ఇక నుంచి ఈ ప్రొడక్ట్స్ మనం వాడాలా వద్దా సార్? ఆర్సీఎం ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎంత హెల్త్ అంటే ఆరోగ్య అంటే హెల్త్ బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. ఈ ఆయిల్ గురించి లింగారెడ్డి సార్ చెప్పారు. ఎవరికైనా సార్ అంటే ఎవరికైనా ఏదో ఒక డిసీజ్ అనేది కంపల్సరీగా ఇంట్లో వారికి ఉంటుంది. అలాంటిది ఎవరైనా 3 నుంచి 4 నెలలు కనుక ఈ నూనె వాడితే మీరు ఏం చెప్పాల్సిన పని లేదు. లింగారెడ్డి సార్ అన్నట్టుగా ఏం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే చెప్తారు. కొంతమంది బీపీ తక్కువైందంటారు, కొంతమంది షుగర్ తక్కువైందంటారు, కొంతమంది గ్యాస్ తక్కువైందంటారు, కొంతమంది వెయిట్ లాస్ అయిందని చెప్తారు, రకరకాలుగా చెప్తారు. అలా అన్ని రకాల గుణాలు దీంట్లో ఎందుకు ఉన్నాయంటే దీంట్లో ఒరిజినల్ అనే కంటెంట్ భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ దీంట్లో ఉంది. కాబట్టి ఇది మన భారతదేశం నుంచి 40 కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ అవుతూ ఉందండి. మీరు ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే మీరు చూడండి, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నా దగ్గర ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మార్కెట్లో లీటర్ 400కు దొరికే ఆయిల్లో కూడా దీంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ ఇంకా లేదండి. 1400 mg 800 mg మాత్రమే ఇస్తున్నారు, 350కి ఇస్తున్నారు, 350 రూపాయలకి 800 mg. కానీ దీంట్లో 1400 mg 14,000 ppm ఒరిజినల్ దీంట్లో ఉందండి. అలాంటప్పుడు మనం అందరం వాడాలా వద్దా సార్? అయితే సార్ వాడిన తర్వాత ఇప్పుడు ఏదైనా మీకు వస్తువు బాగుంది అనుకోండి, ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు ఆర్సీఎం ఇంత గొప్ప సిస్టమ్ ఉంది, మీరు బయట ప్రచారం ఓపెన్గా చేసుకోవాలి. మరి ఎందుకు మీరు ఓపెన్గా చేసుకోవట్లేదు, ఇక్కడ ఎందుకు చెప్తున్నారని చెప్పేసి సార్ అన్నారు. అది మంచి గుడ్ క్వశ్చన్ అండి. అది దానికి మనం సమాధానం కూడా ఇవ్వాలి, అవునా కదా? అయితే ఇంత మంచి క్వాలిటీ మీ దగ్గర ఉండి ఈ వ్యాపారాన్ని ఈ ప్రొడక్ట్ని అమ్మే బాధ్యత ఎవరిదండి? మీరందరూ దీంట్లో ఎంత పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు సిస్టంలో? 45%. కంపెనీ రేపు 1 lakh 1,00,000 కోట్ల టర్నోవర్ చేసిన 45% ఎవరికి వస్తుందండి? మనకే వస్తుంది. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలండి. నేను ఈ కంపెనీకి 45% పార్ట్నర్ అని చెప్పేసి. నేను ఒక వ్యాపారం చేస్తూ నేను ఈ బిజినెస్ పార్ట్ టైంలో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు కూడా నా వ్యాపారం ఉంది. ఒక వ్యాపారస్తులు అనమాట, ఒక వ్యాపారి ఒక షాప్ పెట్టారనుకోండి, 20 లక్షలు పెట్టారు, 20 lakhs ఇన్వెస్ట్మెంట్. ఒక క్లాత్ మార్చండి, ఒక బట్టల షాప్ పెట్టారనుకోండి, అప్పుడు ఒక కస్టమర్ ఇచ్చారు శారీ కోసం. ఆ కస్టమర్ శారీ తీస్తూ ఉంటే ఆయనకు బోర్ వచ్చేస్తుందా అండి? ఆ వ్యాపారికి ఆయన ఇష్టపడతారా చూపెట్టే దగ్గర? కస్టమర్కి ప్రతి శారీ చూపిస్తూ ఉంటారు కదా, ప్రతి ఐటెం చూపిస్తూ ఉంటారు, నచ్చినంత వరకు చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఓనర్ అనమాట, ఆయన దగ్గర చాలా మంది పనిచేస్తూ ఉంటారు. 100 చీరలు చూపించారండి కస్టమర్, 100 శారీస్ అయినా వాళ్ళు ఇష్టపడలేదు. తర్వాత కస్టమర్ రకరకాలుగా క్వశ్చన్ చేసిన తర్వాత నాకు ఇంకా పింక్ కావాలి, ఇంకా లైట్ పింక్, ఇంకా లైట్ పింక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయన అడిగే కలర్ ఏదైతే ఉందో అది ఆ షాప్లో ఆయనకు దొరకలేదండి. ఆ కలర్ అంటూ దొరకలేదు. తర్వాత వ్యాపారి ఏమంటాడంటే, సరే మీరు అడిగే కలర్ ఏదైతే ఉందో నేను ఇంకా 1 వీక్లో నేను మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నాను, నెక్స్ట్ వీక్ మీరు రండి, మీరు అడిగే కలర్ నేను ఇస్తానని చెప్పేసి అంటారు. అంటే 100 చీరలు తీసిన తర్వాత ఇంత ఓపిక్గా ఆయన ఎందుకు చెప్తున్నారంటే ఆయన అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి. 20 lakhs పెట్టారు, అవునా కదా? అదే ఒక కార్ షోరూమ్కి వెళ్ళండి. మీరు కార్ షోరూమ్కి వెళ్తే మీరు ఎన్నిసార్లు కార్ గురించి అడిగినా ఆయన చెప్తా ఉంటారు. ఆయనకు బోర్ వస్తుందా, ఇష్టపడతారా చెప్పే దగ్గర? ఇష్టపడరు, చెప్తూనే ఉంటారు. ఎందుకు చెప్తా ఉంటారంటే ఆయన పెట్టుబడి పెట్టారు కాబట్టి, అవునా కదా? కానీ ఆర్సీఎం బిజినెస్లో ఎవరైనా పెట్టుబడి పెట్టారా అండి? ఎవరు ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు కదా. కాబట్టి దీన్ని లైట్ తీసుకుంటారు. కానీ ఎవరైతే ఈ బిజినెస్లో నేను 1 crore ఇన్వెస్ట్మెంట్ చేశాను అని అనుకుంటారో వాళ్ళే ఈ బిజినెస్లో తక్కువ టైంలో టెక్నికల్ అవుతారండి. నేను ఈ వ్యాపారంలో రాకముందే 30,000 to 40,000 నా అర్నింగ్ ఉండేదండి ఎవ్రీ మంత్. 30,000 నుంచి 40,000 నేను సంపాదించేవాడిని.
అంటే నేను సంపాదించేటప్పుడు అంటే నాకు తెలిసింది ఏంటంటే నెట్వర్క్ యొక్క పవర్ నాకు అర్థమైందండి. అయితే నేను 30-40 వేలు సంపాదిస్తూ నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఎందుకు వచ్చాను అంటే ఇక్కడ మన టైం అనేది మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అండి. అంటే మనం చేసే పనిలో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయని గ్యారంటీ ఉందా అండి? మన కళలు అన్నీ నెరవేరుస్తాయా? మనం అనుకున్నది సాధించగలుగుతామా? అక్కడ సాధించలేము. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. అయితే ఈ సిస్టంలో కనుక మీరు సీరియస్గా 2 నుంచి 3 సంవత్సరాలు కనుక అంటే ఏ వయసు ఉన్నా పర్లేదు, తర్వాత లేడీస్ అయినా సరే, జెంట్స్ ఉన్నా సరే, ఏ ఏజ్ అయినా, అంటే ఏజ్తో అసలు పనే లేదండి. ఎవరైనా 3 ఇయర్స్ కనుక ఈ సిస్టంలో టైం ఇచ్చినట్లయితే ఎంబీబీఎస్ గోడమిలిస్ట్ డాక్టర్ని కూడా మనం క్రాస్ చేయొచ్చండి. 3 ఇయర్స్. ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక డాక్టర్ 5 lakh ఎర్నింగ్ ఉందండి, 5 lakhs సంపాదిస్తున్నారు మంత్లీ, అవునా కదా? అయితే అయినా ప్రాక్టీస్ మానేస్తే ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ రాదు, అవునా కదా? దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారండి. ఒకసారి నేను దీంట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుందని చెప్తాను. కస్టమర్ జాయిన్ అయ్యారండి, మీరే జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి 2000 వరకు ప్రొడక్ట్ తీసుకున్నారు. ఇక్కడ డిస్కౌంట్ అయితే ఇక్కడ స్లాబ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మేడం తాగేలా గ్లాస్లో పెట్టిండ్రు, वो पीने का है గ్లాస్లో పెట్టిండ్రు తాగేది. नहीं क्या मैं छोड़ा हूँ पानी. ఇది వచ్చేసి స్లాబ్ సిస్టమ్ అండి. స్లాబ్ సిస్టమ్ ఎంతమంది తెలుసు సార్? స్లాబ్స్ మ్యాక్సిమం చాలా మందికి స్లాబ్ తెలుసు. ఒకసారి నేను బిజినెస్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొత్తగా కూడా చాలా మంది ఉండొచ్చు. మేబీ లేడీస్ మీరు కూడా చేస్తున్నారా మేడం? ఐడి ఉందా మీకు? ఓకే, బిజినెస్ చేస్తున్నారా? జాయినింగ్ చేస్తున్నారా? చేయట్లేదు. అయితే ఇక్కడ 2000 ప్రొడక్ట్ తీసుకున్నారు, మీరు ఎవరికి చెప్పలేదు. అయితే ఇక్కడ స్లాబ్లో చూసినట్లయితే మీరు 10% ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 బీవీ ప్రొడక్ట్ తీసుకున్నారు. అయితే 10% అంటే ఎంత అవుతుందండి? 200 అవునా కదా? తర్వాత మీరు వాడిన తర్వాత కొంతమందిని ప్రమోట్ చేశారు. అయితే 2000 ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మీకు బెస్ట్ అనిపిస్తే ఇద్దరికి చెప్పారు. ఇక్కడ ఏలో ఇతను ఒక 2000 తీసుకున్నారు, అంటే రిలేషన్ అనుకోండి, ఫ్రెండ్ అనుకోండి, ఒక 2000 తీసుకున్నారు. టోటల్ టర్నోవర్ ఎంత అవుతుందండి? మీరు ఒక 2000 తీసుకున్నారు, 6000 అవుతుంది. 6000 అయిపోతుంది. ఈ 6000 ఏ స్లాబ్లో పోతుందో చూసారా? 12%. 12%, అంటే 720 రూపీస్. అయితే ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే బాటమ్ టు టాప్లో ఇస్తుందండి. అది కింది నుంచి పైన, అంటే కింది నుంచే పంచుతుంది కంపెనీ, కింది నుంచి పైకి. అయితే ఇక్కడ ఇతను 2000 తీసుకున్నారు, ఏ స్లాబ్లో ఉన్నారు? 10%, 200 రూపీస్ ఇతను అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇతను 2000 తీసుకున్నారు, ఇతను ఒక 200 రూపీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే 200 + 200 ఎంత అవుతుంది? 400. ఇందులో మైనస్ అవుతాయి, ఎంత మిగులుతుందండి? 320. మిగిలిన 320 రూపీస్ ఇది మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా కనుక ఇంకా టీమ్ని స్ప్రెడ్ చేశారనుకోండి, ఇంకా టీంలో టర్నోవర్ అనేది పెరుగుతుంది. ఇలా చేస్తే టర్నోవర్ పెరుగుతాం. ఇలా టర్నోవర్ పెరిగితే ఇన్కమ్ కూడా పెరుగుతూ వస్తుందండి. రాయల్టీ గురించి మాట్లాడాలా? లేకపోతే అది సార్ యాప్ ఉంటుంది, యాప్లో మీకు ఒక ఐడి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తే మీ బిజినెస్ అంతా అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ అంతా వచ్చేస్తుంది. మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, మీ టర్నోవర్ ఎంత ఉంది, మీరు ఎంత పర్చేజ్ చేశారు అనేది మీకు తెలిసిపోతుంది అక్కడ. మనమే చేసి ఇవ్వచ్చు సార్. నెక్స్ట్ సార్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే టీం గురించి మనం చెప్తా ఉంటే అందరికి అర్థం కాకపోవచ్చు.
అవునా కదా? ఇప్పుడు లీడర్స్ చాలామంది ఉన్నారు. రాయల్టీ గురించి మీరు వినుంటారమ్మా, అవునా కదా? రాయల్టీ అంటే తెలియకపోవచ్చు మీరు. సార్ రాయల్టీ ఎంతమంది కావాలనుకుంటున్నారు? कौन रायल्टी बनना चाहते हैं? सब लोग बनना चाहते हैं। और उसमें लेडीज भी रायल्टी बन सकते हैं। గిరిజా మేడం అయినా గిరిజా మేడం రాయల్టీ వచ్చారు ఈ సిస్టమ్. ఎందుకంటే ఈ బిజినెస్లో మీరు పనిచేస్తూ ఉంటే మీ టీం అనేది పెరుగుతూ వస్తుంది. ఆ టీంలో ఎవరైనా ఎక్కడైనా పర్చేజ్ చేసినా అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మీరు మీ పని చేసుకుంటూ ఆర్సీఎంని అంటే స్ప్రే టైం ఏదైతే ఉందో ఎక్స్ట్రా టైంలో ఆర్సీఎం గురించి మాట్లాడినట్లయితే కొంతమంది ప్రొడక్ట్ వాడతారు, జాయిన్ అవుతారు. అప్పుడు ఒక్కసారి జాయిన్ అయినటువంటి పర్సన్ లైఫ్ టైం అయిన ప్రొడక్ట్ వాడుతూ ఉంటారు. అంటే ఒక్కసారి కనుక మీరు ఒక పర్సన్ని దీని గురించి చెప్పినట్లయితే లైఫ్ టైం అయిన కస్టమర్ అయిపోతాడు. అంటే ఆయన లైఫ్ టైం వాడుతూ ఉంటే మీకు బిజినెస్ కూడా లైఫ్ టైం వస్తూ ఉంటుందండి, అవునా కదా? అలా పెరుగుతూ వస్తుంది. అలా మీరు కనుక మీ పని చేసుకుంటూ ఒక 1 అవర్ లేదా 2 అవర్ కనుక మీరు సీరియస్గా ఆర్సీఎం గురించి పనిచేసినట్లయితే ఒక 2 ఇయర్స్ డైలీ 2 అవర్స్ కనుక చేసినట్లయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తే ఎంత శాలరీ వస్తుందో ఆ శాలరీని క్రాస్ చేసుకోవచ్చు అండి. అది ఎవరైనా చేయొచ్చు ఈజీగా, అవునా కదా? కాబట్టి 100% ప్రొడక్ట్ వాడాలి, 100% హార్ట్ఫుల్గా ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడతాం మంచి అంటే మనకి ఏదైనా బాగా అనిపిస్తే బాగుంది అని చెప్తాం, అవునా కదా? అయితే ఆర్సీఎంలో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రతిరోజు వాడేటి. అంటే ఉప్పు తినడం ఎవరైనా నేర్పిస్తారా అండి? పప్పు తినడం నేర్పిస్తారా? చాయ్ తాగడం కూడా నేర్పారు, అవునా కదా? అంటే మార్కెట్లో మనం కొన్ని సంవత్సరాల నుంచి తాగుతూ వస్తున్నాం. అదే ఏదైతే మార్కెట్లో కొంటున్నామో ఆ వస్తువుని ఆర్సీఎం నుంచి కొనే విధంగా మనం ప్రమోట్ చేయాలి. అలా ప్రమోట్ చేస్తూ ఉంటే మీకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అంటూ రావడం స్టార్ట్ అయిపోతుంది సార్. ఇప్పుడు బోల్ రైతే సార్ సార్ చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, డ్రీమ్ కోసం మీ బిజినెస్ చేస్తూ ఉంటారు. అందులో దాన్ని రాయల్టీ అని చెప్తారండి. రాయల్టీ అనేది ప్రపంచంలో ముగ్గురికే వస్తుందండి. ఎంతమందికి వస్తుందండి? ముగ్గురికే. ఒకటి అందులో ఒక సింగర్ ఒకసారి ఒక పాట పాడారనుకోండి, ఆ పాటని ఆయన పేటెంట్ చేయిస్తాడు. తర్వాత ఆయన ఉన్నా లేకపోయినా మనం ఆ క్యాసెట్ తీసుకున్నా లేకపోతే మనం ఫోన్లో సాంగ్ని డౌన్లోడ్ చేసినా వాళ్ళ నామినీకి రాయల్టీ ఇన్కమ్ పోతుంది. రాయల్టీ అంటే పని ఒకసారి చేస్తే ఇన్కమ్ మళ్ళీ వచ్చే ఇన్కమ్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. హిందీలో ఏమంటారంటే జిందగీకే సాత్ ఔర్ జిందగీకే బాద్. అంటే మనిషి ఉన్నప్పుడు లేకపోయినా వచ్చే ఇన్కమ్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. తర్వాత సింగర్, తర్వాత ఒక రైటర్ ఒకసారి ఒక బుక్ని రాస్తారు. ఆయన ఉన్నా లేకున్నా ఆ బుక్ని మనం మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి బుక్ చదువుతామండి. అప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా ఆ బుక్ తీసుకుంటే వాళ్ళ నామినీకి రాయల్టీ ఇన్కమ్ పోతుంది. తర్వాత ఒక సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ ఒక బల్బ్ని తయారు చేశారు ఆయన. ఇప్పుడు ఆయన లేరు, కానీ మనం ఏ బల్బ్ కొన్నా వాళ్ళ నామినీకి రాయల్టీ ఇన్కమ్ పోతుంది. మనం 10 రూపాయల బల్బ్ తీసుకున్నా కానీ వాళ్ళ నామినీకి డబ్బు అవుతుంది మనం తీసుకునే వస్తువులపైన. దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. అంటే దాన్ని సెక్యూరిటీ ఇన్కమ్ అని అంటారు. అయితే ఈ సిస్టంలో రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుందండి, ఉన్నా లేకపోయినా. అలాంటి రాయల్టీ ఇన్కమ్ తీసుకునేవారు ఈ బిజినెస్లో 50 lakhs వరకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ వ్యాపారంలో మీరు ఈ సిస్టంలో ఒకసారి ఐడి తీసుకున్న తర్వాత మీరు కొంచెం టీమ్ని డెవలప్ చేసి కనుక ఉంటే తర్వాత లేకపోయినా ఆ ఇన్కమ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఆయన పని మానేసి ఇన్కమ్ వస్తుందా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెలకి 1 lakh సంపాదిస్తున్నారు అనుకోండి, సడన్ ఏమైనా జరుగుతాయి నెక్స్ట్ మంత్ 1 lakh రూపీ వస్తుందా అండి? జీరో అయిపోతుంది. కానీ ఈ బిజినెస్లో ఒక ఆర్సీఎం డైరెక్ట్ సెల్లర్ అనుకోండి నెలకు 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, అతనికి కూడా సడన్ ఏమైనా జరిగితే నెక్స్ట్ మంత్ 50,000 రూపాయలతోటే వాళ్ళ ఫ్యామిలీకి స్టార్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు చేయాలా అవుతా? అంటే ఇలాంటి రాయల్టీ కోసం మనం చేస్తూ ఉంటే టీ పొడి గురించి మాట్లాడడం తప్ప అండి? మార్కెట్లో తాగే టీ ఎక్కువసార్లు టీ తాగితే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. దీంతో గ్యాస్ అవ్వదు, ఎందుకంటే దీంట్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలరు లేదు. తర్వాత ఇది నేచురల్ ఉంది, దాంతోపాటు కెఫిన్ లేదు, నికోటిన్ కూడా లేదు దీంట్లో. మార్కెట్లో టేస్ట్ కోసం నికోటిన్ యాడ్ చేస్తారు, కెఫిన్ యాడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేస్తారు, అవునా కదా? అలాంటి ప్రొడక్ట్ వాడి మంచి గురించి చెప్పి రాయల్టీ తీసుకోవడంలో తప్పు ఉందా?
కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం స్ట్రాంగ్లీ వర్క్ చేయాలండి. అయితే రాయల్టీ అనేది ప్రతి ఒక్కరికి ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను సార్. అయితే గ్రూప్ ఏలో బి అనేది తెలుసు కదండి. బిలో బిజినెస్, ఏలో 3,50,000 బిజినెస్ ఉండాలి. అలాగే గ్రూప్ బిలో 1,15,000 బిజినెస్ ఉండాలి. అప్పుడు టోటల్ వచ్చేసి 4,65,000 బిజినెస్ అయిపోతుంది. దీనిపైన 3% రాయల్టీ ఇన్కమ్ వస్తుందండి. ఇది మినిమం 25,000తో స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నేను 32% వరకు రాశాను. ఇలా దీంట్లో 8% వరకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. తర్వాత టెక్నికల్ బోనస్ వచ్చేసి 5%. ఇలా కంప్లీట్ కంపెనీ 45% డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి జనాలకి. దాన్ని ఏ విధంగా కంపెనీ ఇస్తుంది అంటే ఇలా 10% to 32% వరకు 10% to 32% వరకు వచ్చే ఇన్కమ్ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది 100 రూపీస్ నుంచి పడితే 18,000 వరకు మంత్లీ వస్తుందండి. నెలకు 18,000. అలాగే దీని తర్వాత వచ్చేసి 3% to 8% వరకు దీంట్లో రాయల్టీ బోనస్ వస్తుందండి. ఇది వచ్చేసి 20,000తో స్టార్ట్ అయ్యి 40,000 వరకు మంత్లీ వస్తుందండి నెలకు. దీని తర్వాత 1% to 5% వరకు టెక్నికల్ బోనస్ అంటారు. ఇది 50,000తో స్టార్ట్ అవుతుందండి మంత్లీ. తర్వాత అన్లిమిటెడ్ దీంట్లో ఎలాంటి లిమిట్ ఉండదు. ఈ వ్యాపారంలో 500 సంపాదించడానికి ఎంతైతే రిస్క్ ఉందో 5,000 సంపాదించడానికి అంత రిస్క్ అవ్వదు. 5,000 సంపాదించడానికి ఎంతైతే రిస్క్ ఉందో 50,000 సంపాదించడానికి అంత రిస్క్ ఉండదు. 50,000కి ఏదైతే రిస్క్ ఉందో అది 5 లక్షలు సంపాదించడానికి రిస్క్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో సార్ మీరు ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రొడక్ట్ని టోటల్ క్వాలిటీ గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీరు ప్రమోషన్ చేసినట్లయితే తర్వాత మీరు వాడే ప్రొడక్ట్ ఏదైతే ఉందో మీకు బాగా అనిపిస్తే మీ మంచి కోరే వాళ్ళకి చెప్పాలి. అవును కదా. ఇప్పుడు మీ మంచి కోరే వాళ్ళకి ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకు కూడా డిస్కౌంట్ అవ్వాలి, వాళ్ళకు కూడా కమిషన్ రావాలి. అంటే మార్కెట్లో కొంటే వాళ్ళకి ఆరోగ్యం రావట్లేదు, ఇన్కమ్ రావట్లేదు, డిస్కౌంట్ రావట్లేదు. అవునా కదా. ఇవన్నీ రావట్లేదు కదా. కాబట్టి మనలాగా వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలి అని అంటే వాళ్ళ మంచి కోరే కదా మనం వాళ్ళకి చెప్తా ఉన్నాం. అలా చెప్తా ఉంటే అలా మీ టీంలో మీలాగా చెప్పేవాళ్ళు తయారైపోయారనుకోండి, అప్పుడు మీ బిజినెస్ అయిపోతుందండి ఈజీగా. కాబట్టి చేస్తూ ఉండాలి. ఓకే సార్. Like this video. Write a comment. Don't forget to subscribe. Subscribe now.